ఫ్రెండ్స్ టెక్నో ఎపిసోడ్ 1575కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 20, 2023. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో అని చెప్పేసి రీసెంట్గా ఒక హెడ్సెట్ లాంచ్ చేసిన విషయం తెలిసింది. మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ ఇది. దీనివల్ల మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక డాక్టర్ అయితే చెప్తూ ఉన్నారు. అమెరికాకు చెందిన డాక్టర్ రఫేల్ గ్రాస్మ్యాన్ ఈ యాపిల్ విజన్ ప్రో యూజ్ చేసి ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఇతను గూగుల్ గ్లాసెస్ యూజ్ చేసి చేసినట్టు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లాసెస్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అంటే ఈ మనము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమన్నా మనం సెట్ చేయాలన్నా కానీ ఈజీగా మనకు కావాల్సిన కంటెంట్ సెట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం ఆపరేషన్ చేసేటప్పుడు దీనిలో కెమెరాస్ ఉంటాయి కదా, దాంతో ఆపరేషన్ రికార్డ్ చేసామనుకోండి, రికార్డ్ చేస్తే స్టూడెంట్స్కి మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వీడియో క్లిప్స్ చూపించవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇలా పెట్టుకొని ఇట్లాంటి హెడ్సెట్ పెట్టుకొని ఆపరేషన్ చేయడం నాకు తెలిసి అయితే అంత మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మనకి నార్మల్గా చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో ఇదైతే ఇలా కూడా ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఒక డాక్టర్ అయితే తన అభిప్రాయం అయితే తెలియజేశాడు. చూద్దాం మరి ఫ్యూచర్లో యాపిల్ విజన్ ప్రో యూస్ చేసి ఆపరేషన్స్ చేస్తారేమో మనుషులు. మన సామ్సంగ్ నుంచి రీసెంట్గా సామ్సంగ్ గెలాక్సీ డివైజెస్ లైక్ S20 సిరీస్ కానీ S21 సిరీస్ కానీ కొన్ని ఫోన్స్ అప్డేట్ చేసిన తర్వాత కొన్ని గ్రీన్ లైన్స్ పింక్ లైన్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద సామ్సంగ్ అయితే స్పందించింది. సో ఇది ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి, మీకు ఫ్రీగా డిస్ప్లేని రీప్లేస్ చేస్తామని చెప్పేసి ఎవరైతే ఈ కంప్లైంట్స్ రేస్ చేస్తున్న వాళ్ళు కస్టమర్స్ అందరికీ సమాధానం అయితే చెప్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే. ఒకవేళ ఇట్లాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తుంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సో ఇది మీకు ఫ్రీగా అయితే వీళ్ళు చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి రెబెక్కా అనే 42 years ఉమెన్ లేడీ. ఈమె డైవర్స్డ్, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సేమ్ జాబ్ చేస్తుంది, సేవింగ్స్ కూడా బాగానే చేసుకుంది, $1,00,000 కూడా సంపాదించింది. డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈమెకి టిండర్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, ఫ్రెడ్ అని చెప్పేసి. ఫ్రెంచ్ నుంచి అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. అతను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇట్లాంటివి చేస్తుంటా అని చెప్పేసి ఆమెని నమ్మించాడు. సో క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబుల్ అయితే అని చెప్పేసి నమ్మించాడు. ఫస్ట్ ఆమె టెస్టింగ్కి ఒక $1,000 అయితే ఇన్వెస్ట్ చేసింది ఆయన చెప్పిన క్రిప్టో కరెన్సీలో. అది ఫేక్ క్రిప్టో కరెన్సీ, అసలు అది మార్కెట్లో ఎగ్జిస్టింగ్ కూడా లేదని ఆయన అయితే చేపించాడు. సో ఏందే కాబట్టి ఆమె $1,000 పెడితే ఒక $6,000 అయితే ఆమెకి రిటర్న్ వచ్చేలాగా చూపించాడు. అంటే 5 times ప్రాఫిట్ అయితే ఆమె పెట్టిన దానికైతే వచ్చినట్టు చూపించాడు. సో ఏమో ఇంకా అత్యాస ఉంటుంది కదా, అత్యాసలో సంపాదించిన మొత్తం $1,00,000 సేవింగ్స్ మొత్తం దానిలో పెట్టేస్తే మొత్తం ఇంకా $5,00,000 అయిపోతాయి అని చెప్పేసి మొత్తం పెట్టింది. తర్వాత నుంచి డబ్బులు కనపడట్లేదు, ఆయన కూడా అడ్రస్ లేడు. అసలు ఆమె పెట్టిన క్రిప్టో కరెన్సీ కూడా ఫేక్ క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఇట్లా ఎవరైనా మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఇస్తే మాత్రం స్ట్రేంజర్స్ అసలు నమ్మకండి. మీకు తెలిసిన వాళ్ళు, కొద్దిగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇస్తే వాళ్ళని ఫాలో అవ్వండి, కానీ ఇట్లాంటి వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి. మీకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయండి అట్లాంటివి చెప్తే మాత్రం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి. నెక్స్ట్ మనకి ముంబైకి చెందిన ఒక మహిళ లక్స్ సలూన్ అని చెప్పేసి ముంబై అందరిలో ఉంటుంది. ఇక్కడైతే ఏమో ట్రీట్మెంట్కి అయితే వెళ్ళింది. సో ఏమో ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇక మొహం మీద కొన్ని మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా, బొక్కలు ఇట్లాంటివి, అవన్నీ పోయి స్మూత్గా మొహం అయితే రావాలి. దీనికోసం హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ నార్మల్గా ఈ ట్రీట్మెంట్ చేయాలంటే మాత్రం కొద్దిగా సర్టిఫైడ్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది అనమాట. సలూన్లో సర్టిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీళ్ళైతే ఆమెకైతే చేశారు ట్రీట్మెంట్ అయితే, హైడ్రా ఫేషియల్ అని చెప్పేసి చేశారు. చేసిన తర్వాత ఆమెకి స్కిన్ మనడం మొదలుపెట్టింది. స్కిన్ కాలిపోయినట్లు, బొక్కలు మొత్తం ఇంకా ఎక్కువైనట్లయితే ఆమెకు వచ్చేసింది. సో ఇదంతా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళింది, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఫేషియల్ వల్ల ఇలా అయిందని చెప్పేసి చెప్పాడు. సో దీనివల్ల ఏమో మళ్ళీ ఆడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నా దగ్గర $17,500 తీసుకున్నారు, ఫేషియల్ చేశారు. ఫేషియల్ చేసిన తర్వాత నా మొహం ఇంకా పాడైపోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. మరి చూడాలి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో. సో ఇట్లాంటి ఏమైనా చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకో, మంచి సలూన్కి వెళ్ళండి. ఎలాంటి సర్టిఫికేషన్ లేని వాటి దగ్గరికి వెళ్ళారనుకోండి ఉన్న ఫేస్ కాస్త ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంతకుముందు అమెరికాలో ఉండేది, ఇప్పుడు కొన్ని దేశాలకైతే దీన్ని విస్తరింపజేసింది. యూరప్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, యూకేలో కూడా ఇప్పుడు సామ్సంగ్ సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్ అయితే అందుబాటులో ఉంది. అంటే మీరు సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు. ఒరిజినల్ యాక్సెసరీస్ అయితే మీకు సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది యాపిల్కి కూడా ఉంటుంది. సో ఇప్పుడు సామ్సంగ్ కూడా దీన్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి సుజుకి గాల్లో ఎగిరే కార్ తీసుకొని రాబోతుంది. అది కూడా 2024లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఇది వీళ్ళు పార్ట్నర్షిప్లో తెస్తున్నారు. వీళ్ళు స్కై డ్రైవ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ వెహికల్ అయితే తీసుకొని వస్తున్నారు. మొత్తం ముగ్గురు అయితే కూర్చోవచ్చు దీనిలో. ఇది హెలికాప్టర్ లాగా ఉంది, నాకు ఎక్కడ కార్ లాగా అయితే కనిపించట్లేదు. దీన్ని అయితే ఫ్లయింగ్ కార్ అని చెప్పేసి పేరు పెట్టి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మరి చూడాలి, దీన్ని జపాన్లో ఫస్ట్ ట్రయల్కి తీసుకొస్తారంట. ఇండియాలో మనం ఇట్లాంటివి చూడాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్
ఫ్లాగ్షిప్ హెడ్ఫోన్స్ నార్మల్గా అయితే మీకు అమెజాన్లో ఇట్లా చూసినా కానీ మీకు 6200 ఆ ప్రైస్లో ఉన్నాయి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2. ఇవి మీకు క్రోమా స్టోర్స్లో 4999 రూపాయలకే వస్తున్నాయి. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ కూడా లేకుండా మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేకపోతే మీకు బయట క్రోమా స్టోర్స్కి వెళ్ళినా కానీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఈ ప్రైస్కి అయితే ఎప్పుడు రాలేదు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి, ప్రీమియం హెడ్ఫోన్స్ ఇవి. సో ఆ ప్రైస్కి మంచి డీల్ అని చెప్పొచ్చు ఇది. సో ఒకవేళ మీరు దగ్గరలో క్రోమా స్టోర్కి వెళ్ళినా ఒకసారి చెక్ చేయండి ఇది, లేకపోతే ఆన్లైన్లో చెక్ చేయాలనుకుంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ మీకు ఈ డీల్ పోస్ట్ చేస్తాం, పిన్ కూడా చేస్తాం. అక్కడ నుంచి మీరు ఈ డీల్ని మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది కదా, దీని మీద స్కాన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోయి ఇట్లాంటి డీల్స్ కోసం. నెక్స్ట్ మనకి యూరోపియన్ యూనియన్ ఎప్పుడు ఒక మార్పులు అయితే తీసుకొస్తున్న టెక్నాలజీలో. ఇప్పుడు ఇంతకుముందు వస్తే మనకి అన్ని ఫోన్స్ Type-Cతోనే రావాలి, అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం Type-Cతోనే రావాలి, ఎందుకంటే కేబుల్స్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ తగ్గుతుంది అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఫ్యూచర్లో ఐఫోన్స్ కూడా మోస్ట్లీ లైట్నింగ్ పోర్ట్ తీసేసి Type-C తీసుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీస్ మీద పడ్డారు. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్లో దీని మీద పోల్ కూడా కండక్ట్ చేశారు. దీనిలో 597 మెంబర్స్ రిమూవబుల్ బ్యాటరీస్ కావాలి అని చెప్పేసి, ఒక 9 మంది మాత్రమే రిమూవబుల్ బ్యాటరీస్ వద్దు అని చెప్పేసి ఓట్ అయితే వేశారు. రిమూవబుల్ బ్యాటరీస్ ఇంతకుముందు మనం పాతకాలం మొబైల్స్లో చూసే ఉంటాం. ఫోన్ మనం ఓపెన్ చేయొచ్చు, బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాటరీ మనం రీప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా మనమే రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే కాలక్రమేణా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్లు ఇట్లా రకరకాల డిజైన్స్ వచ్చేసి మొత్తానికి ఆ రిమూవబుల్ బ్యాటరీస్ అయితే అంకం ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరు తీసుకురావట్లేదు వాటిని. కాకపోతే వీళ్ళైతే ఇప్పుడు 2027 సంవత్సరం నుంచి మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ రిమూవబుల్ బ్యాటరీస్ తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. చూడాలి మరి బ్రాండ్స్ దీనికి ఎలా రియాక్ట్ అవుతాయో. నెక్స్ట్ మనకి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, రీసెర్చర్స్ అయితే ఒక కొత్త పరికరం అయితే కనుగొన్నారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది మిషన్. ఇది సోలార్ పవర్తో రన్ అయ్యేదని చెప్తున్నారు. సో ఈ మిషన్ ఏం చేస్తుందంటే మనకి గాలిలో మనకి బయట ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మనకి పొల్యూషన్ క్రియేట్ చేసేవి. సో అట్లాంటి గ్యాసెస్ని తీసుకొని దానిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని, నైట్రోజన్ని, ఆక్సిజన్ని మొత్తం వేరు చేస్తుంది. వేరు చేసి కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ని వీళ్ళు సస్టైనబుల్ ఫ్యూయల్ లాగా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు ఈ మిషన్ యూస్ చేసి. దాన్ని సస్టైనబుల్ ఫ్యూయల్ అంటే ఇది దీనిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, దీన్ని యూస్ చేసి ఈ మిషన్ ఏదైతే ఉందో వీళ్ళు క్రియేట్ చేశారో దీన్ని యూస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ దానిలో పంపించి కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు సింథటిక్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని మనం ఫ్యూయల్ లాగా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఈ మిషన్లో మనం ప్లాస్టిక్ వేసినా కానీ, ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని వేసినా కానీ ఆ ప్లాస్టిక్ ఇది గ్లైకాలిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ చేస్తుందంట. సో ఇది వచ్చేసరికి మనకి కాస్మెటిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం రాస్తుంటాం కదా, ఫెయిర్ అండ్ లవ్లీలు కానీ ఇట్లాంటివి ఉంటాయి మన ఫేస్కి ఐటమ్స్, అట్లాంటి వాటిలో దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ మిషన్ చాలా ఉపయోగపడుద్ది అని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి ఈ మిషన్ ఫ్యూచర్లో మనకి అందుబాటులోకి వస్తుందేమో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు డెల్ ల్యాప్టాప్ వీడియో పోస్ట్ చేసిన స్టూడెంట్స్ కోసం మంచి ల్యాప్టాప్ అది. ఒకవేళ మీరు దాన్ని చెక్ చేయకపోతే ఇంకా ఇక్కడ వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ షార్ట్ వీడియో కూడా వచ్చింది, ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఉంటే ఐఫోన్ యూజర్స్కి ఉపయోగపడే షార్ట్ అనమాట, అది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 వీడియోస్ అయితే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నో. మళ్ళీ మనం రేపు టెక్ న్యూస్లో కలుద్దాం.